వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. మంచు కుటుంబంలో వివాదాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. ఈ వివాదాల కారణంగా ఆ కుటుంబం గత 10 రోజుల నుంచి వార్తల్లో నిలుస్తుంది. మరీ ముఖ్యంగా మంచు మనోజ్ వ్యవహరిస్తున్న తీరుతో ఈ వివాదం ఇంకా ముదురుతుంది. ఈ నేపథ్యంలో మనోజ్ ను ఉద్దేశించి కోర్టు సంచలన తీర్పునివ్వటం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతుంది. గత 10 రోజులుగా మంచు ఫ్యామిలీ గొడవలు తెగ హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. మోహన్ బాబు మంచు మధ్య చోటు చేసుకున్న గొడవలు, జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి కేసు, ఇలా ఒకదాని మించి మరొకటి మంచు ఫ్యామిలీని చుట్టుముడుతూ వచ్చాయి. ఇక మంచు విష్ణుతో తన ఫ్యామిలీకి ప్రమాదం పొంచి ఉందని ఆ మధ్య మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదమయ్యాయో అందరికీ తెలిసిందే. ఇటీవల తన ఇంటికి వచ్చిన విష్ణు భారీగా బౌన్సర్లను పురమాయించాడని, తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడని ఇలా గట్టిగానే ఆరోపణలు చేస్తూ వచ్చాడు మనోజ్. ఇదే క్రమంలో విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేసినట్టు కూడా వార్తలొచ్చాయి. కానీ మనోజ్ చేసిన ఆరోపణలను ఆయన తల్లి తీవ్రంగా ఖండిస్తూ ఒక లేఖ రాశారు. ఇలా హాట్ టాపిక్ గా సాగుతున్న మంచు వివాదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మనోజ్ కు షాక్ ఇస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. మంచు విష్ణుపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చర్యలు తప్పవని ఆదేశించింది. ఇటీవల విష్ణుపై మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టకు హాని కలిగించేలా ఉన్నాయని, విష్ణు పబ్లిక్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా మాట్లాడారని ఆయన తరపు న్యాయవాదులు వాదించడంతో సిటీ సివిల్ కోర్టు ఈ రకమైన తీర్పిచ్చినట్టు తెలుస్తుంది. విష్ణు సమర్పించిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం మనోజ్ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడరాదని ఆదేశాలు జారీ చేయడంపై ఆయన రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.